గురువుగారు, మహాభారతంలో అభిమన్యుడి పాత్ర చాలా విలక్షణమైనది. అటువంటి అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని ఎలా మరణించాడు? నిజంగా కొన్ని దయనీయమైనటువంటి పాత్రలమ్మ భారతంలో మనకి. అభిమన్యుడి పాత్ర అటువంటి పాత్ర పాపం. పశ్యామ శరదం శతం నందామ శరదం శతం మనం ఇందాక అనుకున్నాము. పశ్యామ శరద శతం అంటే 100 ఏళ్ళు బతకాలి ఎవరైనా సరే. 100 ఏళ్ళు బతకవలసినటువంటి వాడు ఏ తండ్రి కూడా తన ముందు బిడ్డ చనిపోవాలని ఏ తండ్రి అనుకోడు, ఏ తల్లి అనుకోదు. కానీ ఎంత దురదృష్టం అంటే 16 ఏళ్ల వయస్సులో అభిమన్యుడు చనిపోయాడు. అర్జునుడి యొక్క రోదన మహాభారతంలో చదువుతుంటే మన గుండెలు చెమరుస్తాయి. 16 ఏళ్ల వయసు, చాలా చిన్న వయస్సు. ఎందుకు అలా చనిపోయాడు అభిమన్యుడు? అంత చనిపోవలసినటువంటి అవసరం ఎందుకంటే కృష్ణ భగవానుడికి సంబంధించి బంధుత్వం, అందరినీ రక్షించేటువంటి కృష్ణుడు స్వయంగా ఆయన కావాలనుకుంటే, రక్షించాలి అనుకుంటే సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బంకుచే చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది అని గొప్పగా ధర్మాన్ని నిర్వచనం చేసినటువంటి భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు రక్షించాలి అని అనుకుంటే అభిమన్యుడిని రక్షించగలడా? బ్రహ్మాండంగా రక్షిస్తాడు. కానీ అదే సమయంలో అర్జునుడిని వేరే చోటికి తీసుకెళ్ళిపోయాడు సారథ్యం చేస్తూ. ఆ సమయంలో అర్జునుడి రక్షణ కొడుకు దగ్గర ఉండకూడదని వేరే చోటికి పట్టుకెళ్ళిపోయాడు. అంటే కురుక్షేత్రం అంటే మొత్తం హైదరాబాద్ నగరం అంత సుమారుగా అంత ప్రదేశం అమ్మ. వీళ్ళ రథం ఒకవైపు ఉంది, పద్మవ్యూహం ఒక చోట పన్నారు. కాబట్టి అంత దూరం ఉంది కాబట్టి ఇక్కడ అభిమన్యుడు చనిపోవాల్సి వచ్చింది. కావాలనే కృష్ణుడు రథాన్ని అంత దూరంగా తీసుకెళ్ళాడు. ఎందుకని? దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరగాలి అని నిర్దేశించేవాడు, ఆ రకంగా చేయటానికి తన వంతు సాయం కూడా చేసేవాడు, తన పాత్రను నిర్వహించేవాడు మానుష్య జన్మ ఎత్తాడు. కాబట్టి ఎందుకనంటే అభిమన్యుడు చంద్రుడి యొక్క కుమారుడు, వర్చస్సుడు అని చంద్రుడికి ఒక కుమారుడు ఉన్నాడమ్మా. ఆ వర్చస్సుడు మొత్తం మహాభారతంలో దేవతల అంశలతోటి రాక్షసుల అంశలతోటి వీళ్ళందరూ జన్మలెత్తారు. ఒక్కొక్క దేవత అంశ ఒక్కొక్క జన్మ ఎత్తింది, ఒక్కొక్క రాక్షసుడి అంశ ఎందుకంటే ప్రాయోపవేశం చేసినటువంటి దుర్యోధనుడిని లోపలికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు చెప్తారు, నేను ఇక చచ్చిపోతాను, ఈ ఘోషయాత్ర సందర్భంలో ఇంత నాకు అవమానం జరిగిందంటే నువ్వు చచ్చిపోతానంటావు ఏమిట్రా, నువ్వు రాక్షసుడివి, మన రాక్షసుల ప్రతినిధివి, నువ్వు ఇక్కడ ఉండాలి అని లోపల ఉన్నట్టు రాక్షసులు చెప్తారు. అందువల్ల నువ్వు బతికే ఉండు, నువ్వు చచ్చిపోతే ఎలాగని చెప్పి అలా ఒక్కొక్కడు రాక్షసులు జన్మనెత్తారు, దేవతలు జన్మనెత్తారు. ఆ ఎత్తే క్రమంలో బ్రహ్మదేవుడు చంద్రుడికి చెప్పాడు, నీ కుమారుణ్ణి కూడా పంపించు అని. నా కొడుకుని నేను విడిచిపెట్టి ఉండలేను, కాదు పంపించాల్సిందే, అందరూ మన కాలగతి ఉంది, విధి ఉంది, ఆ విధిని ఎవరు తప్పించలేరు, నీ కొడుకు కూడా జన్మ ఎత్తవలసిందే అని అంటే, అయితే తొందరగా నా దగ్గరికి తిరిగి రావాలి, 16 ఏళ్లకే నా దగ్గరికి తిరిగి రావాలి అని చంద్రుడు బ్రహ్మనికి విజ్ఞప్తి చేశాడు. సరే అలాగే 16 ఏళ్లకే మళ్ళీ నీ కొడుకు నీ దగ్గరికి తిరిగి వస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. కనుక అభిమన్యుడిగా జన్మనెత్తినటువంటి చంద్రుని కుమారుడు 16 ఏళ్లకే తిరిగి వెళ్ళిపోయాడు, ఇక్కడ చనిపోయి మానవలోకంలో. ఈ విషయం తెలిసినటువంటి వాడు సృష్టికర్త కదా, ఆయన బ్రహ్మకే జన్మనిచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి. కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అంశ అయినటువంటి, ఆ విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఈ విషయం తెలుసు కాబట్టి ఆయన అప్పుడు వెళ్ళిపోవాల్సి ఉంది. కాబట్టి అర్జునుడిని అలా దూరంగా తీసుకెళ్ళాడు. అలా భారతంలో ప్రతి సంఘటన వెనకాల ఒక్కొక్క నేపథ్యం ఉంది. అభిమన్యుడి యొక్క దశ, ఆ నిర్మాణ దశ, ఆ మరణ దశ ఆ రకంగా సంభవించింది.